చాలు. ఇక్కడ చదవని వాక్య భాగంలో సామెతల గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు మనం ఒకసారి మనం మననం చేద్దాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతల అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశము నందుటకు. దేవుని యొక్క వాక్యం లేదా ఈ సామెతలు ఎంతమంది చదువుతున్నారు? చేయలేదండి. ప్రతిరోజు సామెతలు చదువుతారండి అన్నవాళ్ళు చేయలేదండి. ఒకవేళ అలా చేయకపోతే ఈ రోజు నుంచి చదవండి. సామెతలు 31 సామెతలు ఉంటాయి. 31 చాప్టర్స్ ఉంటాయి. ఎవ్రీడే ఒక చాప్టర్ చదువుకోండి. ఎవ్రీడే ప్రతిరోజు ఒక చాప్టర్ చదువుకోవాలి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం మీరు ఏం చదువుకున్నా లేకపోతే సాయంత్రం మాత్రం సామెతలు చదువుకోవాలి. దానివల్ల జ్ఞానం వస్తుంది, దానివల్ల వివేచన వస్తుంది, బుద్ధి కలిగిస్తుంది. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకుంటాడు. కాబట్టి వివేకం వస్తుంది సామెతలు చదివితే, జ్ఞానం వస్తుంది. ఎవరితో ఎలా ఉండాలో జ్ఞానం వస్తుంది. ఒకసారి చూడండి 7వ వచనంలో చదవండి. 7వ వచనం చదివిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, భయభక్తులు కలిగి ఉండడం ఎంత మేలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎంత మేలు అంటే ఆ మేలు తెలివిని పుట్టిస్తుందట. భయభక్తులు కలిగి ఉంటే తెలివి వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఫూలిష్ డిస్పైజ్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. మన జ్ఞానం రావాలంటే మొట్టమొదట దేవునికి భయపడాలి. బాబు విన్నానా? వినాలా? ఇక్కడికి వచ్చి కమ్ హియర్, సిట్ డౌన్ హియర్. దేవుని యొక్క జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే శ్రద్ధ కలిగి ఉండవు. దేవుని వాక్యాన్ని చదువుకోవాలా. దేవుని యొక్క ఇందాక చెప్పినట్టుగా దేవుని యొక్క సమావేశాలకి, మీటింగ్లకి, సభలకు మనం దేవుని సన్నిధిలో మనం వెళ్ళాలా. ఎన్ని పనులున్నా దేవుని పనిని మనం చేయాలా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలా. అలా చేస్తే మనకు తెలివి, జ్ఞానము, వివేచన మనకు వస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇందాక కిందకి అలా చదువుకొని వెళ్ళండి. 8వ వచనం చదువున్నాను. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బాధను త్రోసివేయకు. ఇదే మాట ఆ రోజు బుధవారం మీకు మాట్లాడుకున్నాం. అది డిఫరెంట్గా మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంకొక డిఫరెంట్గా దేవుడు మాట్లాడుతుంటాడు. తండ్రి ఉపదేశమును ఆలకింపుము. మన తండ్రి, 2 తండ్రులు ఉన్నారు. ఒకటి పరలోకం ఉండే తండ్రి, రెండోది మన యొక్క శారీరకమైన తండ్రి. శారీరకమైన తండ్రులు ఎంతమంది ఉన్నారు? చేయలేతండి. శారీరకమైన తండ్రులు ఉన్నోళ్ళు మీకు నాన్నగారులు ఉన్నారా? చేయలేతండి. మీ నాన్నగారు ఉన్నారా? చేయలేదు. సరిగ్గా ఎత్తండారా? ఫుల్గా ఎత్తండి. ఆ నాన్నగారు లేని వాళ్ళు చేయలేతండి. నాన్నగారు లేని వాళ్ళు, మీ ఫాదర్ లేని వాళ్ళు, ఓకే రైట్, దించండి. ఇక్కడ అంటున్నాడు నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు, మీ తల్లి చెప్పు బాధను త్రోసి. మీ తల్లిదండ్రులు ఉన్నారా? తల్లి ఉన్నారా? మీ తల్లి ఉన్నారా? చేయలేతండి. మీ తల్లి ఉన్న వాళ్ళంతా చేయలేతండి. ఎత్తండ్రా ఫుల్గా. మీ తల్లి ఉన్నారా? మీ తల్లి చెప్పి మాట అంటున్నారేంటి? చూడండి, ఒకసారి జ్ఞానం చేయండి. ఇక్కడ అంటున్నాడు నీ తల్లి చెప్పు నేనే నీకు తండ్రిని, తల్లిని. నేను చెప్తుంది ఇంతే చాలు. నువ్వు ఇంకా నీ తల్లి చెప్పు బోధను. డోంట్ రిజెక్ట్ యువర్ మదర్స్ వర్డ్. డోంట్ ఫర్సేక్ నాట్ యువర్ మదర్స్ టీచింగ్. ఇంగ్లీష్లో రాయబడింది డోంట్ ఫర్సేక్ యువర్ మదర్స్ టీచింగ్. ఫర్సేక్ అంటే ఏంటంటే వదిలేయడం, దోసిపెట్టడం. మీ యొక్క తల్లి చెప్పి ఎవరైనా క్రికెట్ చూసుకుంటున్నాడు రా, క్రికెట్ ఇంకా 1 గంట నరకుంది. మీ తల్లి చెప్పే బోధన ఏం చేయకుండా ఉంది? అమ్మా నీకేంటి తెలియదు అరుగా,
అంటుంటారు కదా. నేను అంటానులేండి కోపం వచ్చినప్పుడు. అందరూ అంటారా? అన్నారా? అనలేదు చెప్పండారా? ఏమమ్మా అదేం పేరు ఆమె పేరు హర్ష, ఝాన్సీ నీకేం తెలియదు ఊరుకో అని అన్నావా? అంటుంటాం అప్పుడప్పుడు అంటాంలే. మా హర్ష కూడా అంటాడా అమ్మా నీకు తెలియదు సరే తెలిసిందోటి తెలియదోటి. కానీ దేవుని వాక్యం చెప్తే నీ తల్లి చెప్పు బాధను తోసివేయకము. ఒరే జాగ్రత్తగా వెళ్ళరా బాబు అంటే ఆడు అదే ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఏది వద్దంటే అదే చేస్తుంటాడు. ఎందుకు వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్తాడు. ఏది తినొద్దంటే అదే తింటాడు. లాస్ట్కి వచ్చాడికి ఆ నూడిల్ తినేసి కడుపు పొంగిపోయి అమ్మ నాకు కడుపు నొప్పి అని అంటాడు. మళ్ళీ తిని సరేంది ఒకటి వెయ్యాల. తల్లిదండ్రులు వేయరు కొట్టరు, ఎందుకంటే ప్రేమ కదా. ఏది అడితే అది ఇచ్చడమే మా మెరిసి, ఏది అడితే అది ఇచ్చడమే. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎక్కడెక్కడ తీసేయడం ఇచ్చేయడం మా చిన్నోడికి మా జాయ్కి. అలాగే మా అమ్మగారు కూడా ఆవిడేం తక్కువేం కాదు, దాచి 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 మరి పెట్టేస్తుంటారు ఆవిడ. నేను అందుకే ఎక్కడికి వెళ్ళిపోయినా నాకే పెద్ద ఫోన్లు కూడా చేయను, ఎందుకంటే మా అమ్మగారు మా నాన్నగారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పిల్లల్ని. తల్లి చెప్పు బోధను తోసివేయకము, నీ తండ్రి చెప్పు ఉపదేశము వారు లేకపోయిన తర్వాత తెలుస్తుందరా, అప్పుడు తెలీదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఉన్నప్పుడు చెప్తే ఎక్కదో. ఏంటి అమ్మగారండి మధుబాల గారు, అంతేనా కదా? మీ తల్లి చెప్పు బోధను తోసివేయకము. మరి మీ తల్లి చెప్పు బోధను తోసివేయ. అమ్మా నీకేం తెలియదమ్మా ఊరుకో అని అనకూడదు. అలాగే మా రేచల్ కూడా ఏం పేరు, అమ్మగారి పేరు ఏం పేరు, రత్నం గారు. నీకేంటి తెలియదులే, ఏది తెలిసినట్టు పొట్ట చేస్తే అక్షరం ఒక రాదు మనకి. కానీ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తుంటారు కొన్ని విషయాలు. అరే బాబు జాగ్రత్త అంటే, బాబు తినకు అంటే, బాబు మాట్లాడకు అంటే వాళ్ళతో మాట్లాడతారు. ఏది వద్దంటే వచ్చా నైట్ చాటింగ్లు చేస్తాం వాట్సాప్లో. ఇవి ఇన్స్టాగ్రామ్లో ఒకటి వచ్చినాయి 2 గంటలకే లెగి చూస్తే చాటింగ్. అది ఏం పనికి మాల చాటింగ్, నిద్రదండిగా ఉదయం కాలేజీలోకి వెళ్ళిపోయి పడుకుని పోతారు. కాబట్టి మరి తండ్రి ఏం చెప్తున్నారు, తల్లి ఏం చెప్తున్నది వినాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలా. అమ్మ ప్రార్థన చేసుకున్నావా? అసలు తల్లిదండ్రులు మీకు ఉండాలరా? తల్లిదండ్రులారా అడుగుతున్నారా? ఆర్ యూ ఆస్కింగ్ యువర్ చిల్డ్రన్ ఆర్ దే ప్రేయింగ్? మీరు ప్రార్థన చేస్తున్నారా లేదని అడుగుతున్నారా? ప్రార్థన చేయలేగు అని చెప్తున్నారా? ఎంతమంది చెప్తున్నారు? కొట్టి ఎంతమంది చెప్తున్నారు? వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. మిమ్మల్ని నేను చాలా అభినందిస్తాను నిజం. ప్రార్థన చేయండి అని చెప్పాలా? ప్రార్థనకి రండి అని చెప్పాలి. మీరేం మాట్లాడద్దు ఇంకా. హలో, మీరు ఇంకేం నేను ఇక్కడ ఉంటే మీరు మాట్లాడేంత అది అస్సలే మాట్లాడద్దు. వినండి, మీరు తర్వాత ఆడేసుకోండి, ఇంటికి వెళ్ళి కొడేసుకోండి. ఏ వాక్యం చెప్పాను మర్చి నేను రేటు చెప్పాను. ఇలాగా మీ పిల్లలకి ఫోర్స్ఫుల్గా లేచి చెప్తున్నారా? ప్రార్థన చేసుకోండి. బడికి వెళ్తున్నావు కదా, కాలేజీకి వెళ్తున్నావు, ప్రార్థన చేసావా? స్కూల్కి వెళ్తున్నావు, ప్రార్థన చేసావా? పర్సనల్గా ప్రేయర్ చేసుకుంటున్నారా? పందుల్లో పడుకుని పోవడం కాదు 10 గంటల వరకును. సెలవు వచ్చి అంటే పందుల్లో పడుకుంటారు 8 గంటల వరకును. అసలు ఆడపిల్ల పడుకోవడం ఏంటి? మగవాళ్ళు అంటే పోనీ ఏదో పని ఉండదు పాట ఉండదు కదా, 1 గంట పడుకుంటారు అనుకో, 10 గంటలు ఎగుతారు. నవ్వేస్తుంటారు కానీ మనం అంతే, మనమేం తొందరగా లేచిపోతామండి. కాబట్టి తొందరగా లేచి దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలండి? అప్పారావు గారు, గాదాపురం గారు ఏం చేయాలి సార్ చెప్పండి? ఏం చేయాలి? ఏం చేయాలి సార్? ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? కొంచెం వెనక్కిట్టినానా అలా నీకు కొంచెం ఏం చేయాలా చెప్పండి అందరూ? ఏం చేయాలి చూడండి, ఒకసారి చూడండి. నెంబర్ ఐ థింక్ 2వ సామెతలు 2:1 చూడండి. 2వ అధ్యాయం. నా కుమారుడా, నువ్వు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞ నీ వద్ద దాచుకొని ఎట్లా, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎట్లా, తెలివికై మొరపెట్టిన ఎట్లా, వెనుకే మనసు చేసిన ఎట్లా, వెతికినట్లు దాన్ని వెతికిన ఎట్లా, దాచబడిన తనమును వెతికినట్లా వెతికిన ఎడలా.
యెహోవా యందు భయభక్తి కలిగి ఎట్టుట అసలు ఏంటి, అసలు స్టోరీ ఏంటో తెలుస్తుంది. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే 3వ వచనం, తెలివికై మొరపెట్టు. తెలివికై ఏం చేయాలా? బుక్కులు చదివితే రావు, పుస్తకాలు చదివితే మీకు జ్ఞానం రాదు, బైబిల్ చదివితే మీకు జ్ఞానం వస్తుంది. ఐ కెన్ ఛాలెంజ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ ఛాలెంజ్. బైబిల్ చదివితే మీరు ఏ ప్రపంచంలో ఏ బుక్ అయినా చదవగలరండి. ఏ ఇంగ్లీష్ అయినా చదవగలరు, ఏ తెలుగు అయినా చదవగలరు. మీరు చదివి చూడండి, తెలుస్తుంది. నేను చెప్పవసరం లేదు. అందుకే ప్రతిరోజు ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం రోజు చదువుకుంటుండాల. రోజు చదువుకుంటుండాల. ప్రతిరోజు ఒక పోర్షన్ చదవాల. దేవుని సన్నిధిలో అడగాల. వెండిని వెతికినట్లు. వెండిపోయిందనుకో ఏం చేస్తారో? వెండిపోతే ఏం చేస్తారో? వెండిపోతే ఏం చేస్తారో? బంగారం పోతే ఏం చేస్తారు? పడుకుంటారేటే. అమ్మ నాయన ఊరు గోల్ చేసిరా. ఒకడు బంగారం ఒకటి తీసాడట. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు బంగారం వాళ్ళ బామ్మర్ తీసాడట ఇంట్లోకి వచ్చి. తీసేస్తే ఆడు ఊరంతా చెప్పినాడు. వాడు తీరం వచ్చి చూస్తే వీళ్ళింట్లో ఉంది అది. పోలీసులు వచ్చారు, ఎవరికేం చేశారు, ఆడికి వీడికి అన్నీ చెప్పి ఆడింట్లో ఉంది బంగారం. వాళ్ళు ఆవిడే దాచిందట జాగ్రత్తగా. బంగారం వెతికినట్లు దేని వెతకాలా? దేవుని జ్ఞానాన్ని వెతకాల. దేవా నాకు జ్ఞానం ఇవ్వండి అండో. ప్రార్థన చేయాలా, ప్రార్థనలో సరిగా ఉండాలా. నిన్న చిన్న పిల్ల జయకుమార్ గారు పాప వచ్చింది. చిన్నపిల్ల అమ్మాయి 2వ తరగతి అంత చదువుతుంది. ఎంత చక్కగా వచ్చింది తెలుసా. మనం నలిగిపోతాను ఎలాగలాగా. ఒక్క నిమిషం కూర్చోలేరు. ఎవరో కాదు, మా పిల్లలే. అందరూ బాగానే ఉంటారు. కాబట్టి ప్రియమైన నేను చెప్పొచ్చేది ఏంటంటే, జ్ఞానం కోసం అడగాల, వివేచన కోసం అడగాల, ప్రార్థన చేయమని చెప్పాలా, ఫోర్స్ చేయాలా. మీ అబ్బాయిని ప్రార్థన చేయమని చెప్తున్నారా? మీ అమ్మాయిని ప్రార్థన చేయమని చెప్తున్నారా? అసలు ప్రార్థన చేసుకుంటున్నారా? వాళ్ళకి బైబిల్ ఉన్నాయా? బైబిల్ చదవడమే లేదా? బైబిల్ చదవకపోతే, బైబిల్ చదివించకపోతే ఇంకంటే అటు నుంచి అటు అలా అటే ఆ దరసాన చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని బాధకాన్ని ఎత్తారు. ఏరా అంతేనా? ఏమండి అంతే కదండి. పని పాటలు ఏం చేస్తారు? ఆ చెరువుల దగ్గర గట్ల దగ్గర ఫోన్లు పెట్టుకొని అలా ఉంటారు అంతే. బైబిల్ చదువుకోవాలా. స్పేర్ యువర్ టైం. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ప్రేయర్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ రీడింగ్. ఇది ప్రార్థన కోసం టైము, ఇదేంచి వాక్యం చదువుకోవడానికి. వదిలేసిన వెంటనే ఇది వాక్యం చదువుకునే టైము, ఇది ప్రార్థన చేసుకునే టైం. మనకంటూ ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎవడో మనకు చెప్పవసలే, మనకంటూ ఒక డిసిప్లిన్ ఉండాలి. ఫలానా టైంలో మనం చదువుకోవాలి, ఈ 3 hours చదువుకోవాలా. తర్వాత ఆడుకో, తర్వాత నువ్వు ఫ్రీ అయిపో, నో ప్రాబ్లం. మైండ్కి రిఫ్రెష్ అవ్వాలి కదా. ఉదయం నుంచి రాత్రి వరకు చదువుకోవడం కాదు. కొంత టైం చదువుకోవాలా, కొంత టైం రిలాక్సేషన్ అవ్వాలా. ఇంక అదే పని ట్రోలింగ్ చేసి నీ జీవితం ట్రోలింగ్ అయిపోద్ది. కాబట్టి జాగ్రత్త ప్రియమైన ఏం పెట్టారా, దేవుని జ్ఞానం కోసం ఎదకండి. చదవండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి చదవండి. అదే అవి నీకు తలకు సొగసైన మాలికయు. నా కుమారుడా, పాపుల్ని ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము. చాలు, ఇక్కడ చదవమని వాక్యాలు మనం చూస్తున్నాం. నా కుమారుడా, దేవుడే కేకేస్తున్నాడు. నా కుమార్తె, కుమారుడు అంటే కుమారుడు అనే కాదు, నా కుమార్తె, మై సన్. ఇగో నా కుమారుడా అంటే మనకే, ఇగో నా కుమార్తె అని మిమ్మల్కి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు అంటే ఎవరు? దేవుని వాక్యం విరుద్ధంగా ఉండాలి పాపులు. ఏదో నరహత్య చేసి దొంగతనం చేసి అవసరం లేదు. దేవుని దూరంగా ఉండాలి అందరూ. నాకు విరోధంగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే నన్ను తప్ప వేరే వ్యక్తిని లేదా వేరే వస్తువును పూజిస్తారో వారందరూ నా వారు కాదని చేశాడు. అంతే, ఒక మాటతో కొట్టిపడేశాడు దేవుడు. వాళ్ళందరూ ఇంకా అదే లిస్టులో ఉంటారు.
కాబట్టి వాళ్ళతో స్నేహం ఉండకూడదు. అరే హర్ష, నీ స్నేహం ఎవరితో ఉన్నావు? మంచిదే, బాగుంది, వెరీ గుడ్. ఎప్పుడైనా చర్చికి తీసుకొచ్చావా? ఎప్పుడైతే అడుగుతానండి మీ అబ్బాయిని. రారంటే ప్రార్థన చేయాలా? రారు, నిజమే, నాకు తెలిసి ఇటు చెప్తాడు. ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి. దేవా, ఒక్క ఆత్మనైనా నా లైఫ్లో ఒక్కడినైనా సంపాదించాలి, ఒక్క ఆత్మనైనా నేను రక్షించాలి, సహాయం చేయండి ప్రభా అని చెప్పి వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. మీ యొక్క ఆఫీసులో వారి కోసం ప్రార్థన చేయాలి, మీ ఉద్యోగస్తులు తోటి వారి కోసం ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రేయర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు బీ ఇన్ అవర్ లిమిట్స్. ఆలు వేసుకొని జాకెట్లు, ఇక్కడ చింపేసుకొని జాకెట్లు వేసుకొని, ఆలు వేసుకొని పంజాబీ వేసుకొని, ఆలు వేసుకుని సిరిగిపోయిన గుడ్డ మొక్కలు వాళ్ళు సగం చింపేస్తే మన ఏక పుల్లి చింపేసి ఇంకేంటి వాళ్ళు అంటారు. ఆ ప్యాచ్లు చేసుకొని, ఆ ప్యాచ్ల నుంచి 2 వేలు 3 వేలు తగలెట్టుకొని మామూలు దడ్డా అన్నాడు. మా బన్ను కూడా వేసలేసాడు. డాడీ నాకు సిరిగిపోయింది ఇవ్వండి డాడీ అన్నాడు. నీకు సిరిగిపోతే జాగ్రత్త అన్నాను. సాబా సిరిగిపోతే మంది ఆడి నీకు సిరిగిపోతే జాగ్రత్తగా ఉండంటే లెవెల్ అయిపోయాడు. కాదు మనం వేరా ఏవారా, నేను సిరిగిపోయి చేసుకొని వచ్చాను, మీరంతా రండి స్టైల్గా ఉన్నాను కాబట్టి అలా చూస్తాను. అదే సిరిగిపోయి అంటే ఏటో అయిందిరా బాబు ఈ మనిషికి అని అనడం మానేది. కాబట్టి ప్రియమైన ఏంటంటే దేవుని వాక్యంలో మనం ఏం చేయాలంటే ఎదగాల, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థనలో ఎదగాల, దేవుని వాక్యంలో ఎదగాల. దేవుని వాక్యం వెండిని వెతికినట్లు నీవు వెతకాలి. పాపలు నిన్ను ప్రేరేపింపగా వారిని ఒప్పకు, మాతో కూడా రమ్ము, ప్రాణం తీయటకు పొంచుందుము, నిర్దోషమైన వారిని పట్టుకుంటూ దాగి ఉందాము, పాతాళ మింగిలిపోయినట్లు చాలు. ఎవరితో ఫ్రెండ్షిప్, ఎవరితో మన ఫ్రెండ్షిప్? మంచి హిందువుల్లో కూడా, హైందవ సహోదరుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. మీ ఆఫీస్లో 10 మంది 20 మంది ఉంటే దాంట్లో ఖచ్చితంగా 2-3 ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఉంటారు, తిరిగి ఉండదు. కాబట్టి ఎవరితో మనం స్నేహం చేస్తాం? డ్రైవర్లతో, తాగుబోతులతో స్నేహం చేస్తున్నారా? టచ్ నాట్ అంటే ఇక్కడ ఒక ముళ్ళు ఒకటి ఉంటుంది, ఆ ముళ్ళు ఇలా టచ్ చేస్తే ఎలా కూడిపోద్ది, మళ్ళీ మనం వెళ్ళిపోయాయంటే ఇలా విడిపోద్ది. ఏంటిది? నిద్రగాన్నారు ఏంటిది? టచ్ మీ నాట్ ప్లాంట్, అది ఇంగ్లీష్లోని. నిద్రగానేది అనేది అది టచ్, ఇలా ముట్టుకుంటే ఇలా అయిపోద్ది, మనం వెళ్ళిపోయాలంటే ఇలా విడిపోద్ది. మనం కూడా అలాగే ఉండాలి, జస్ట్ మెయింటైన్ చేయాలి. అలాగని మానేయకూడదు, అలాగని వెళ్ళకూడదు, వాళ్ళతో తెలియకూడదు, అలాగని వాళ్ళకి దూరంగా ఉండకూడదు. మనము వీ హ్యావ్ టు చూస్ అవర్ ఫ్రెండ్స్. ప్రార్థనా వ్యక్తులు మనం చూజ్ చేసుకోవాలి, ప్రార్థనా పరులని చూజ్ చేసుకోవాలి, ప్రార్థనతో ఉండేవారిని చూసి. ఇక్కడ ఏమని రాసిందంటే, సమాధిలో దిగువారి వలె మింగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనం మింగివేద్దాం రమ్ము అని చెప్తారట. చంపేద్దాం రండి అని తెలుగులో, తెలుగులో. వాడు బతుకున్నాడు, చంపేద్దాం రండి అంటే వాళ్ళతో పాటు పరిగెట్టాడు అనుకో, ఆడు చంపేస్తే నీ మీద పెడతాడు, ఆడు దొంగతనం చేస్తాడు నీ మీద పెడతాడు, వాళ్ళు తప్పు చేస్తారా మన మీద పెడతారు. మనం ఎంతో బాగా చేస్తామండి, ఆఫీస్ వర్క్ అంతా బాగా చేస్తాం, మనం బాగా చదివితే మన మీద పెడతారు, ఈ అమ్మాయి చేసింది, అంతే కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఈ అబ్బాయి చేసాడండి, ఈవిడే చేసిందండి. మనమేం చాలా బాగా చేస్తాం, కానీ మన మీద నింద వచ్చేస్తాం. కాబట్టి ప్రియమైన ఏం పెట్టారా, మనం ఎవరితో ఉన్నామో మనం చాలా జాగ్రత్తగా దేవుని సంఘంలో ప్రార్థన పూర్వకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంటారు చూడండి, 4వ అధ్యాయంలో 4:1 ఏడు చదువుతున్నామ్మా. కుమారులారా తండ్రి అంటే అది అలా చదవాలా. కుమారులారా తండ్రి ఉపదేశమును వివేకమునందునట్లు ఆలకించుడి. కుమారులారా నీ తండ్రి ఉపదేశము, ఈ తండ్రి ఉపదేశం అనరా. ఆయన ఎవడో పారంపకుడు రోడ్డు మీద వెళ్ళినాడు, ఆడి మాట అంటారు, ఆడు ఎవడో చెప్తాడు అది కట్టుకోమండి, అది కట్టుకుంటారు, ఎవడో చెప్తాడు దారిని పోయింది దానయ్య, ఆడి మాటలు వింటారు. నీ సేవకుడి మాటను వినాలి, నీ తండ్రి మాటను వినాలి, నీ తల్లి మాటను వినాలి, దేవుని యొక్క పరలోక తండ్రి ఏం చెప్తున్నాడో ఆ మాట వినాలి, దేవుని సేవకులు ఏం చెప్తున్నారో ఆ సేవకుని మాట వినాలి.
ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవా నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అని. నీ వివేకమునందునట్లు ఆలకించు. నీకు వివేకం కావాలంటే ఏం చేయాలా? దేవుని మాటలు ఎక్కువ వినాలి. దేవుని మాటలు వినండి ఎక్కువగా. దేవుని మాటలు ఎక్కువగా వినండి. దేవుని పాటలు వినండి. పాటలు పాడడానికి రండి. ఎందుకు మీ ఇద్దరు రాలేదు ప్రార్థనకి? పాటలు పాడడానికి ఇక్కడికి నిలబడి. పాటలు పాడడానికి ఎందుకు మీరు రావట్లేదు తొందరగా? వచ్చే వారం నుంచి మీరు వచ్చారు, ఖచ్చితంగా లేచి నిలబడి పాటలు పాడాలి. అందరు లేచి నిలబడి దేవుని స్తుతించాలి. వచ్చిందో రాందో ఫస్ట్ వచ్చిన వెంటనే చెప్పరు. వచ్చి నిలబడి పాడుతుంటే వస్తాయి, మీరు చదువుతుంటే వస్తాయి, మీరు నిలబడుతుంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుని అభిషేకంతో నింపబడతారు. నేను సౌత్ ఆఫ్రికాలో వాక్యం చెప్తున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ 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 వైఫ్స్, నా ఫ్రెండ్ వాళ్ళ భార్య యొక్క కొడుకు చర్చికి వెళ్ళాం. ఆయన ఎంత ఎత్తున్నాడు, ఆయన వస్తాడు, జయశ్రీ గారు అని. ఆయన వాక్యం చెప్తున్నాను, పాటలు పాడుతున్నాను. వాక్యం చెప్పేసిన తర్వాత ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. ఆరాధన చేస్తుండగా ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి, ఎలా ఉంటుందంటే కరెక్ట్గా మన జాయ్ ఎంత ఉంటుంది కరెక్ట్గా అమ్మాయి ఆరాధన చేస్తుందండి. అందరి మధ్యలోని ఇలా నిలబడి అందరూ పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు. ఆ అమ్మాయి ఒక్కదే ఉంది. ఆ అమ్మాయి అంటుంది, అంకుల్ మీరు వాక్యం చెప్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని నేను చూశాను అంకుల్ అని చెప్తుంది. దేవుని తాకిని చూశాను అంకుల్, ఆకులాగా ఊగిపోయాను, అంత పరిశుద్ధాత్మ ఉన్నది అంకుల్, మీరు మాట్లాడుతుంటే దేవుని అగ్ని వచ్చేసింది నా మీదకి అని చెప్తుంది. నాకు చాలా ఆశ్చర్యేసింది. అందరు బాగానే ఉన్నాం, దేవుని అభిషేకం వచ్చింది. అభిషేకం వచ్చి ఆవిడని తాకింది. సో నువ్వు నిలబడుతుంటే దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది, దేవుని జ్ఞానం నీ మీదకి వస్తుంది. నా అంత చదువు, అంత బుద్ధిహీనత నాకు ఉండేది, చాలా దారుణంగా ఉండేది. చదివాను కాదు అస్సలు. నాకు అన్నీ కూడా లాస్ట్ మార్కులే, ఏవి మంచిగా వచ్చేవి కాదు. సరేనా నిజం? నాకు అన్నీ కూడా 330కి 15, 20, మీకే 30లో 28లో 25లో వస్తాయి. నాకు అన్నీ అలాగ ఉండేవి. దేవుణ్ణి అడిగాను అంతే, దేవా జ్ఞానం ఏంటి ప్రభు, దేవా జ్ఞానం ఇవ్వండి, దేవా సహాయం ఇవ్వండి, దేవా నీ కృప చూపించండి, దేవా నాకు భాష ఇవ్వండి. అలాగ ప్రార్థన చేయడం చదవడం, ప్రార్థన చేయడం చదవడం, ప్రార్థన చేయడం చదవడం. ప్రేయర్ చేసుకోవాలా, చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి, చదువుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలా? నువ్వు కూడా మనమే ఫస్ట్ ఉండాలా? వచ్చిందా సీటు? మనమే ఫస్ట్ ఉండాలి, మనమే ఎవ్రీ టైం మనమే దేవుని సన్నిధిలో దేవుని అడగాలి. దేవా నీ జ్ఞానం చేత నింపండి, నీ అభిషేకం చేత నింపండి, నీ శక్తి చేత నింపండి. తాగుబోతులతో స్నేహం చేయకండి, తిరిగిబోతులతో స్నేహం చేయకండి. ఎవరితో ఉంటే వాళ్ళే వీరే వారట. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి, వివేకంతో ఉండండి. దేవుని మాటలు ఆలకిస్తూ దేవుని సన్నిధిలో మనం ముందు సంపాదించుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం తీసి చదువునండి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3:1. నా కుమారుడా నా ఉపదేశమును నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా, చాలు ఉపదేశమును మరువకము. దేవుడిచ్చే ఉపదేశం, దేవుడిచ్చేటువంటి వాక్యం మర్చిపోకూడదు. ఈరోజు ఏం చెప్పానో ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేయాలి. సామెతల గ్రంథం 1, 2, 3, 4, 5 ఇవి టచ్ చేశాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇదే మీకు ఎగ్జామ్, ఇదే మీకు హోంవర్క్. 1, 2, 3, 4, 5 అడుగుతాను మీ మదర్ని నిన్ను అడుగుతాను ఈ గురించి, మీ మదర్ నీ గురించి అడుగుతాను. మేరీ 1, 2, 3, 4, 5 ఈ వారంలో నువ్వు అడుగుతాను మీ మదర్ని. తల్లి ఉపదేశమును తోసివేయకము. చెప్పండి అందరూ. అమ్మా 500 ఇయ్యమ్మా అని చెప్పి 500 ఇచ్చేసి మనం తీసుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసి, అమ్మ ఖర్చు అయిపోయిన 200, 100 రూపాయలు ఇచ్చి తిరిగి ఇచ్చకూడదు. జాగ్రత్త. ప్రార్థన చేయండి, ఎక్కువ దేవుణ్ణి అడగండి, జ్ఞానం అడగండి, దేవుని సహాయం చేయండి ప్రభు, దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు ఇచ్చేటువంటి ఉపదేశాన్ని మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప సన్నిధి చేత నింపబడతాడు.
వాడు మళ్ళీ చెప్తున్నాను, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ బిగినింగ్ ఆఫ్ యువర్ విజ్డమ్. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే తెలివికి మూలం. వాడు నీకు తెలివి కావాలా, జ్ఞానం కావాలా, బైబిల్లో ఉంది, చదవండి, ప్రార్థన చేయండి, భయభక్తులతో ఉండండి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. దేవుని గొప్ప సన్నిధి చేత నింపబడతాం. అక్కడ అలా ఉండేటట్టుగా దేవుడు మళ్ళీ దీవించి ఆస్వాదించి సహాయం చేయను గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా నీ నామమునకు వందనాలు. నీ వాక్యం బట్టి